యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం, 2వ దినవృత్తాంతములు, 2 Chronicles చాప్టర్ 19 వర్స్ 11లో 6th లైన్. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు మీతో ఉన్నాడు. ఎందుకంటే మీకు మేలు చేయటానికి ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో ఆయన ఎట్లా ఉంటాడంటే మిమ్మల్ని నడిపించటానికి ఉంటాడు. మిమ్మల్ని అయినా నన్నైనా సరే ఒక్కొక్క సమయంలో మనకు ఎట్లా ఉంటుందంటే ఆయన నడిపించువాడుగా ఉంటాడు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేలుని నడిపించువాడు ఎట్లాగా ఒక సిగ్నల్ ఇచ్చాడంటే, ఒక సిమ్టమ్ ఇచ్చాడంటే, ఒక మేఘము కిందకి దిగి వచ్చింది. అంటే అక్కడ మేఘమును ధరించుకున్నాడు ఆయన. అంటే అదొక లీడింగ్ అనమాట, ఆ నడిపింపు. బాగా ఆలోచన చేయండి. అందుకని ఇశ్రాయేలీయులు అంటారు, మమ్మల్ని నడిపించువాడు మాకు మేఘమై ఉన్నాడు. ఆ మేఘం ఎక్కడికి వచ్చిందంటే ఆ ప్రత్యక్ష గుడారం మీదకి ఒక మేఘము కిందకి దిగి వచ్చింది అనమాట. ఒక ఫాగ్ లాగా ఉండేది. అలాగ అది దిగి వచ్చి ఆ ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారో ఆ ప్రజలందరి మీదకి చల్లగా ఉండేలాగా, అంటే సూర్యరశ్మిని బ్రేక్ చేసి ఒక ఎయిర్ కండిషన్ లాగా ఇచ్చేది అనమాట. అప్పుడు మోషేకి దేవుడు చెప్పాడు, ఈ మేఘము కదిలినప్పుడు మీరు కదలండి. అంటే